గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై తయారు చేస్తున్నాను. ఇది అన్నంతో అయినా, పప్పుతో అయినా, రోటీతో అయినా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కించాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అవి చిట్పట్లాడే వరకు. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకలా నొరగొస్తుంది అనుకుంటున్నారా? అది నువ్వుల నూనె, అలానే వస్తుంది. ఎవరు ఏం డౌట్ పడొద్దు. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగినాక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను, అందుకే ఎల్లో కలర్లో ఉంది. చూసారా, మన ఆనియన్స్ అంతా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంత చిన్నగా కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా క్విక్గా ఫ్రై అయిపోతాయి. సో అందుకే నేను చిన్నగా కట్ చేశాను. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత మంచి కలర్ కూడా వచ్చింది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడు 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అంటుకుంటుంది. మనకి కర్రీ క్రిస్పీగా కావాలంటే కొంచెం హై ఫ్లేమ్లో కూడా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత మన కర్రీ ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అది మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.